ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే పూర్తిగా చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో. సో అలాగే మనం అతిత్వరలో డిఎస్సికి సంబంధించి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానికోసమని మీరు మా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఓకేనా. సో చూద్దాం ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయి అనేది. 15 లక్షలకు ఎస్జిటి పోస్ట్, డిఎస్సి స్పోర్ట్స్ కోట కొలువుల భర్తీలో భారీ స్కామ్. సో దీన్ని చూసుకుంటే అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం, రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అనర్హులుగా గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తుక్కిపెట్టిన అధికారులంట. సో మనం చూసుకుంటే టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీలో అధికారులు నియమ నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు లోకోక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కొక్క అభ్యర్థి నుంచి నెక్స్ట్ పేపర్ చూసుకుంటే 15 లక్షల వరకు అయితే వసూలు చేసినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరో వింత. అసలేం జరిగిందంటే, టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు. ఇందులో 95 పోస్టులు ఉండగా దాదాపు 8,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఫలితాల అనంతరం 393 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చి వారిలో నుంచి 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 60 పైగా ఉద్యోగాలను ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు. పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నవంబర్ 20, 21, 22 తేదీల్లో మరోసారి సర్టిఫికేట్లు పరిశీలించారు. కింది స్థాయి అధికారులు అంటే లో లెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించడంతో 2025 జనవరి 3, 4 తేదీల్లో హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్లను పరిశీలించింది. ఈ క్రమంలో 32 పోస్టుల్లో 25 మంది అనర్హులుగా తేల్చారట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లో లెవెల్ కమిటీ ఏం చేసిందంటే 8,000 మంది నుంచి 393 అయితే అర్హులుగా తీసుకొని అందులో నుంచి 32 మందికి అయితే సెలెక్ట్ చేశారనమాట. సో దీంట్లో నుంచి మనకి 25 మంది ఫేక్ అనర్హులు, మిగతా 7 మాత్రమే ఇక్కడ మనకి అర్హులు అనమాట. లో లెవెల్ కమిటీ ఎడ్యుకేషన్ చేసింది కాబట్టి మొత్తం 32 మందిని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇందులోకి వెళ్ళి మనకి 25 మంది అనర్హులుగా ప్రకటించి అనర్హులు అన్నమాట. దీనికి హై లెవెల్ కమిటీ వెరిఫికేషన్లో బయటపడ్డది ఈ స్కామ్ అనేది. ఇక్కడే మనకి 25 మంది ఉన్నారు. సో 25 మంది అనర్హులుగా తెలిచారనమాట. ఇది హై లెవెల్ కమిటీ వెరిఫికేషన్ చేయబట్టి ఈ బండారం బయటకు వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే కళ్ళు మూసుకున్న అధికారులు. హన్మకొండలో ఓ అభ్యర్థి 20 ఏళ్ల వయసులో జూనియర్ కేటగిరీలో పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ సమర్పిస్తే కళ్ళు మూసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. నిజానికి 16 ఏళ్ల లోపు ఉన్నవారే జూనియర్ కేటగిరీకి అనుమతిస్తారంట. నాగర్కర్నూలు జిల్లాలో మెరిట్ జాబితాలో ఉన్న 51వ ర్యాంక్ అభ్యర్థి కాకుండా 88వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 పోస్టులను జాతీయ స్థాయిలో క్రీడాకారులు సర్టిఫికేట్ సమర్పించిన సర్టిఫికేట్ నాన్ సబ్మిటెడ్ అని రిమార్క్ రాసి అనర్హులుగా పక్కన పెట్టారట. సో నెక్స్ట్ చూసుకుంటే పక్కా ప్లాన్ 15 లక్షలకు బేరం. పక్కా ప్లాన్ 15 లక్షలకు బేరం. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థులను 4 కేటగిరీలుగా విభజించారు. ఫామ్ 2లో అంతర్జిల్లా ఇంటర్ యూనివర్సిటీ పోటీలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు రవీందర్, చంద్రారెడ్డి, బాలగోపాల్ ప్రమేయం ఉన్నట్లు అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే తప్పించుకునేందుకు నానా పాటలు. స్పోర్ట్స్ కోటా పోస్టులో భర్తీలో ఇప్పటి వరకు 3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. రీవెరిఫికేషన్ నివేదికను 6 నెలలుగా నివేదికను బయటపెట్టడం లేదు. అనర్హులను భర్తీ చేసినట్లు తేలడంతో స్పోర్ట్స్ కోటా అథారిటీ సమర్పించిన నివేదికను విద్యాశాఖ పంపింది. కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ స్పోర్ట్స్ కోటా అథారిటీకే పంపించింది. విద్యాశాఖపై స్పోర్ట్స్ అథారిటీ నెపం వేయడంతో విద్యాశాఖ అధికారులేమో ఆ నెపాన్ని స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు నెట్టుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మళ్ళా తప్పు చేశారన్న అడ్వకేట్ జనరల్ టీచర్ పోస్టుల భర్తీపై విద్యాశాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోగా భారీ తప్పిదం జరిగినట్టు ఏజీ తెలిపారు. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ శాఖ 2 సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడంతో పర్యవేక్షణ లేక అధికారులే అన్ని తామై వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
2024 అక్టోబర్ నుంచి అనర్హులు దర్జాగా టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే అంశంపై కొందరు అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు. మరికొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు సైతం రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించింది. స్కామ్ బయటపడటంతో తనపై వేటు తప్పదన్న ఆలోచనతో ఓ అధికారి బదిలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలియదంట. ఉల్లంఘనలు ఇలా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించలేదు. దరఖాస్తుల్లో సమాచారం ఆధారంగా అధికారులే అర్హులెవరో తేల్చారు. నేషనల్ పోటీలో పాల్గొన్న వారే సెకండరీ గ్రేడ్ టీచర్లకు అర్హులని నోటిఫికేషన్లు పేర్కొన్నారు. అంటే నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తేనే మనకి ఇక్కడ అర్హులు అవుతారు. కానీ స్టేట్ మీట్ ఆడిన వారిని అర్హులుగా తేల్చారంట. అంటే ఇక్కడ మనకి జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడితేనే ఇక్కడ టీచర్ ఉద్యోగాలకి అర్హులు. కానీ ఇక్కడ స్టేట్ మీట్ అంటే మనం స్టేట్ వైజ్గా ఆడతాం కదా, అలాంటి వాళ్ళకి సెలెక్ట్ చేశారంట. ఇక్కడ స్టేట్ మీట్ సర్టిఫికేట్స్ అడ్మిషన్లకే పనికొస్తాయి, రిక్రూట్మెంట్కు వర్తించవు. కానీ రిక్రూట్మెంట్ కూడా వర్తింపజేశారంట. అంటే స్టేట్ మీట్లో మనం స్టేట్ వైజ్గా ఆడినప్పుడు ఇవి జస్ట్ అడ్మిషన్లకే పనికొస్తాయి, జాబ్స్కి అయితే పనికిరావంట. కానీ ఈ స్టేట్ మీట్లో స్టేట్ వైజ్ గేమ్లో ఆడిన వాళ్ళకి ఇక్కడ రిక్రూట్ చేశారట. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో 3 జాతీయ స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో 3 జాతీయ స్థాయి క్రీడాకారులకి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జాతీయ స్థాయి క్రీడాకారులకు పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారట. సో మహబూబ్నగర్లో చూసుకుంటే 3కి జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడిన వాళ్ళకి ఇచ్చారు. సో కానీ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో మాత్రం జాతీయ స్థాయిలో ఆడిన వాళ్ళకి పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారట. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సర్కార్ కాలేజీలో స్మార్ట్ బోర్డులు. ఒక్కొక్క కాలేజీకి 20 లక్షల వ్యయం, మొత్తంగా 40 కోట్లు వెచ్చించనున్న అధికారులు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ విద్యా బోధన అందుబాటులోకి రానుంది. బ్లాక్ బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ను బోధనకు ఉపయోగించనున్నారు. సర్కార్ కాలేజీలన్నింటికీ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లను సమర్పించాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఒక్కొక్క కాలేజీకి 20 లక్షలు వెచ్చించి 6 నుంచి 8 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లను సమకూరుస్తారు. రాష్ట్రంలో 420కి పైగా సర్కారు కాలేజీలు ఉండగా అందుకోసం 40 కోట్లను అధికారులు ఖర్చు చేయనున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లను తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ సంస్థతో టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారంట. సో దీని ద్వారా ప్రయోజనం ఏంటిదంటే ఆన్లైన్, ఆఫ్లైన్ బోధనలను మేళవింపోయిన హైబ్రిడ్ పద్ధతిలో పాఠాలు బోధించవచ్చు. పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను ఇంటర్నెట్ నుంచి తీసుకొని బోధించవచ్చు. గ్రాఫిక్లు, డిజైన్లు, యానిమేటెడ్ వీడియోలను సులభంగా ప్రదర్శించవచ్చు. అలాగే బ్లాక్ బోర్డుకు బదులు స్క్రీన్పై విభిన్న రంగుల్లో రాయవచ్చు. రాసిన వాటిని చెరిపేయవలసిన అవసరం లేకుండా పలుమార్లు ఉపయోగించవచ్చు. చాక్ పీస్ అవసరం ఉండదు. పెన్సిల్, బ్రష్ ఆధారంగా స్క్రీన్పై రాయవచ్చు. కంప్యూటర్లో స్క్రీన్లను మార్చుకున్నట్టు తెరలను కూడా నచ్చిన రంగుల్లో మార్చుకోవచ్చు. గ్రాఫ్లు, మ్యాప్లను డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్పై బోధించవచ్చు. పెన్ డ్రైవ్, సీడీల్లో ఉన్న వాటిని పీపీటీలు, యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించవచ్చు అంట. ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్ బోర్డు కాకుండా డిజిటల్ బోర్డు అంటమాట. ఇక్కడ డిజిటల్ బోర్డుని తీసుకొని వస్తున్నారు. సో ఒక్కొక్క కాలేజీకి 6 నుంచి 8 డిజిటల్ బోర్డుని అయితే తీసుకొస్తారు. ఇది కూడా ఇంటర్నెట్తో నడిచేలాగా. సో దీని నుంచి మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యానిమేషన్ అలాంటి, మరియు ఇంటర్ నుంచి వేరే ఏదైనా సరే టాపిక్ను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు బోధించవచ్చు. అలాగే బ్లాక్ బోర్డుపై మనం రాసినట్టుగా ఒకటే వైట్ కలర్లో మనం రాస్తాం కాబట్టి అది ఇక్కడ స్క్రీన్ మీద అలా కాదు, మనకు నచ్చిన కలర్లో మనం రాసుకోవచ్చు. అలాగే జస్ట్ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి అదంతా కూడా చెరిపేయవచ్చు. సో కావాల్సిన పేజీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది, విద్యార్థులు కూడా చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హెచ్ఎం కీచక పర్వం. ములుగు జిల్లా చెల్వాయి హై స్కూల్లో ఘటన. పిఎస్లో బాధిత ఉపాధ్యాయురాలు ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పసరా స్టేషన్ పోలీసులు అంటారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం అంటే స్కూల్ మొత్తం టోటల్గా మెయింటైన్ చేయగలడు. సో అలాంటి హెచ్ఎం, పాఠాలు బోధించవలసిన హెచ్ఎం ఈ నెల 12వ తేదీన తోటి ఉపాధ్యాయురాలపై అయితే లైంగికంగా వేధించారట. సో ఈ విషయం ఉపాధ్యాయ సంఘాలకు తెలియడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ స్కూల్ పరుగు పోతుందని ఆ ఉపాధ్యాయురాల మీద అయితే ఒత్తిడి ఇచ్చారట. సో ఆ తర్వాత ఉపాధ్యాయురాలు అయితే 1 వీక్ ఆలోచించి ఆ తర్వాత తన మనసులో ఉండబట్టలేక అందుబాటులో ఉన్న పిఎస్కి అయితే వెళ్ళి కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. సో ఇదే ఇక్కడ ఉన్న సారాంశం.
ఇక్కడ ఉన్న సారాంశం ఇదే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రైల్వేలో 6180 ఖాళీలు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2025 విడుదల చేసిందంట. సో నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి 6180. అలాగే పోస్టులు గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ అనమాట, ఇవి 180 ఉన్నాయి. అలాగే గ్రేడ్ 3 పోస్టులు, గ్రేడ్ 3 టెక్నీషియన్ అయితే 6000 ఖాళీలు ఉన్నాయంట. చూడండి, మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి 6180 అయితే, పోస్టులు వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ ఖాళీలు వచ్చేసి మనకి 180. అలాగే గ్రేడ్ 3 టెక్నీషియన్ వచ్చేసి 6000 ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రారంభ వేతనం వచ్చేసి సిగ్నల్ టెక్నీషియన్ పోస్టులకు అయితే 29200 ఉంది. అలాగే టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి మనకి 19900 ఉంది. అర్హత, వయస్సు, ఎంపిక విధానం తదితర అన్ని జూన్ 28న ఆర్ఆర్బి విడుదల చేయనుంది అంట. ఈ నెల 28వ తేదీ నాడు అయితే పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే రానుంది. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. అలాగే చివరి తేదీ వచ్చేసి మనకి జూలై 28. ఇక్కడ మనకి వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ gov.in. సో ఓవరాల్గా వచ్చేసి మనకి 6180 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి సిగ్నల్ టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి 180 ఉన్నాయి. సో గ్రేడ్ 3 పోస్టులు అయితే టెక్నీషియన్ అయితే మనకి 6000 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే సిగ్నల్ టెక్నీషియన్కి వచ్చేసి మనకి 29200 రూపాయలు అయితే వేతనం అయితే ఉంది. అలాగే టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి 19900 రూపాయలు అయితే మనకి టెక్నీషియన్ పోస్టులకు అయితే ఉంది. సో విద్యా అర్హత ఇవన్నీ కూడా మనకి జూన్ 20 తేదీ నాడైతే ఆర్ఆర్బి విడుదల చేయనుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 28. అప్లికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఉంటుంది. అలాగే వెబ్సైట్ వచ్చేసి మనకి www.rbsikhindrabad.gov.in లాగిన్ అయితే మనకి అంత పూర్తి వివరాలు తెలుస్తాయి. సో చూసుకుంటే మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ NPCILలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయవచ్చు. అప్లికేషన్ సమర్పణ చివరి తేదీ వచ్చేసి మనకి జూలై 21 అవుతుంది. ఇందులో పోస్టులు వచ్చేసి మనకి 337 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి మనకి 122 ఉన్నాయి. అలాగే డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసి మనకి 94 ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ అప్లికేషన్ వచ్చేసి మనకి 121 అయితే ఉన్నాయి. సో మళ్ళీ చూద్దాం. ట్రేడ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి మనకి 122 ఉన్నాయి. అలాగే డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసి మనకి 94 ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి మనకి 121 అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్కు సంబంధించి ట్రేడ్లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డిప్లొమా అప్రెంటిస్కు సంబంధించి విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నీషియన్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ లేదా BA, BSc, BCom పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అయితే వయోపరిమితి వచ్చేసి మనకి ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చేసి 14 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు అయితే ఉండాలి, 14 నుంచి 24. అలాగే డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసి 18 నుంచి 25 ఏళ్ళు అయితే ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా. అలాగే అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకి జూన్ 20 నుంచి ప్రారంభమైతే అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 21 లాస్ట్ డేట్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే IIT డిప్లొమా గ్రాడ్యుయేట్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు npcil.nic.in వెబ్సైట్లో మనం చూడవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ITI డిప్లొమా గ్రాడ్యుయేట్లలో సాధించిన మార్కుల ఆధారంగా, అంటే ఇక్కడ ఎగ్జామ్స్ అనేది లేదండి. మీరు చదువుకున్నప్పుడు ITI అలాగే డిప్లొమా ఇలాగే గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా అయితే ఈ జాబ్ని అయితే ఇస్తారు. అలాగే వివరాలు వచ్చేసి మనకి npcil.nic. మనం ఇందులో చూడవచ్చు. సో ఓకేనా, ఇక్కడ చూడవచ్చు, మనం వెబ్సైట్లో పూర్తి వివరాలను చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అది త్వరలో మేము DSCకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానికి పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మా గ్రూప్ అనేది జాయిన్ అవ్వండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.